గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా సీట్లో కూర్చోవండి. మజా కూడా రావు బేబీ, ఇది నీ సీటా? అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇది నీ సీటా? ఏం డౌటా? స్టీరింగ్, బ్రేక్. బండి అయిపోయిందేంటి అమ్మాయి? ఇది డోలి డోలి. ఏంటయ్యా? ఏంటనమ్మా ఏరియా మారిపోయింది, బండి అయిపోయిందేంటమ్మా? ఏమో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏడాయా? లిప్స్టిక్ మీరేం కంగారు పడదు. అసలు రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడు. అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దెట్టుకున్నట్టు. లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఈ ఏరియా అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి 2 రోజులు వేస్ట్ వేస్ట్. అసలు డైమండ్ డైమండ్ ఎక్కడ? డైమండ్ 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 అంటావుగా, నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్. 700 కిలోమీటర్లా? ఇంకా ద్వారకు 50 కిలోమీటర్సే ఉన్నాయా? బ్యూటిఫుల్ లొకేషన్. రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్ నువ్వు తీసుకొచ్చి నన్ను అడుగుతావంట. అంటే ఎలా తీసుకొచ్చాను? ఎలా చెప్తావు అడిగితే? రాత్రి కొబ్బరికోల దెబ్బకి కడుపులో తుఫాను చెలరేగింది. ఇది ఎక్కడ? ఏంటి నేను సర్వెంట్ లా కనపడుతున్నా? సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చింది దేనికి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? వస్తున్నా. ఏంటమ్మా? తాతయ్య, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ గా అక్కింటికి వెళ్ళిపోదాం. ఓకే? అబ్బబ్బబ్బబ్బా, ఏమి డ్రెస్ రా, బా సెక్సీ ఫిగర్ రా. నాకు ఒక ఈత ఎదాలనే ఉంది, కానీ ఆ డ్రైవర్ వీరబాహుళ్ళ రెచ్చిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంపేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదాం రమ్మా, హోటల్ స్నానం చేద్దాం. సార్ ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటానా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంతా వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మాయి, మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది పోస్ట్ పోన్ చేశా. అయిపోయావు. ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు అటు ఉందయ్యా, అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. అవునా? చేప అంత కూడా చేసిందమ్మా? అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాటే చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు,
మొండి గ్రహం, శతమొండి గ్రహం. నువ్వు స్టువర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయ్యి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకొని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడరిక్సన్. ఫ్రెడరిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. వాట్ విక్టోరియా? విక్టోరియా ఏంటయ్యా బ్యాక్టీరియా లాగా? దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడరిక్సన్ కాదు, పేరయ్య. పేరయ్య అది సత్య, విక్టోరియా కాదు. మరి ముందు ఎందుకు చెప్పలేదురా? ముందు ఎందుకు చెప్పలేదు? What ఏంటి? అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పచ్చు. అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు. వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు. ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పొచ్చు కదా. ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. Why should we tell our names? అసలు అడగడానికి నువ్వెవరు? What concern is it to you? బాబు నువ్వు అనుకున్న వాళ్ళం మేం కాదు. మమ్మల్ని వదిలేయి బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులైతే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి ఇవ్వండి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్. Gun more powerful than knife. Yes. So I will close. I will throw it. చూసారా మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us continue our journey. కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. Don't play games. చూడు, ఆడదానికి తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. No. పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. Go back. Move. Okay, ఇంతేరా? దీనికి ఇంత సీన్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా బ్యాగ్. Stupid guy. Diamonds are forever. Diamonds are forever. Diamonds are forever. వెళ్ళండి. ఓకే. ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది? టూ మచ్. సరే వేస్ట్, టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా. ఇగొద్దు మనకి బ్యాక్ టు ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? అటు ముంబై. ఓకే, ముంబై వస్తున్నాం. అదే ఏమిటమ్మా? చాలా బాగుంది కదమ్మా. It's really a nice place. Wow. Beautiful. దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా. చాలా బాగుంది. కరుణా, ఇల్లు సీరియస్ ఉందండి తాతయ్య. నీలేంటివేంటి? రా చూద్దాం. మరకే మేము మీ వాళ్ళమే. కాసేమా
Are you Miss Satya? Yes, Coming from USA? yes. I am her grandfather Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist? They are criminals. Why? Those traitors escaped with an important, valuable thing from the archaeological department. What evidence to say they're criminals? Don't question us. You just answer our questions. అవును వాళ్ళు ప్రశ్నలే వేస్తారు మనం సమాధానం చెప్పాలి మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు ఎందుకంటే వాటికి ఆ లా అండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి సచ్ మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు వీళ్ళకి నిజానిజాలతో పని లేదు కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి భయపెట్టి ఒప్పించాలి కేసు ఫైల్ క్లోజ్ చేయాలి దట్స్ ఇట్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రోటోకాల్ ఈ ఆఫీసర్లందరికీ తెలుసు బలరామ్ అంటే ఏమిటని అతని సిన్సియారిటీ ఏమిటి అతని కెపాసిటీ ఏమిటి అతని కేపబిలిటీ ఏమిటని అఫ్ కోర్స్ యు నో దట్ వి ఆల్ నో దట్ హి ఇస్ ఎ లయన్ You're Mr. హర్గోపాల్ బలరామ్ బెస్ట్ ఫ్రెండ్ నేను బలరామ్ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ని చాలాసార్లు అడిగాను ఎవ్వరూ పట్టించుకోలేదు వీళ్ళు క్లీన్ గా ఉండడం కోసం ఇంకొకళ్ళ మీద నిందలు వేస్తారు क्या बात कर रहे हैं आप? మిస్టర్ ఆఫీసర్ యూ डू नॉट हैव एनी रीजन और एविडेंस टू इंट्रोगेट देम इट इज रॉन्ग What's wrong with that? ऐसी बात नहीं करनी चाहिए. ये दोनों मेरे साथ रहेंगे जब भी आपको कोई इन्फॉर्मेशन की जरूरत पड़े तो मैं इन दोनों को ले आऊंगा ओके మీరు మా అక్క బావలకి మంచి స్నేహితులు అంటున్నారు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలీదా? తెలిస్తే నేను ఊరుకుంటానా నేను చాలా ఎంక్వైరీలు చేశానండి అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు ఒక పని చేస్తే మనం కలెక్టర్ కానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే తొందర పెడితే తెలియ విషయం కాదు ఇది. నిదానంగా డీల్ చేయాలి ఇది మా హ్యాండ్ ఓవర్ లో ఉన్న గెస్ట్ హౌస్ మా డిపార్ట్మెంట్ ఇదే మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు చూడండి బలరాం గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి ఇదిగో ఇది నా ఫోన్ నంబర్ ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబైకి వెళ్ళాల్సినట్టు పట్టానిట్లు జయ గురుమా జయ గురుమా ముందు ఆకలి బాబు అది सब लोग ठीक है మన గురించి ఏమైనా నీకు పడిందా పడలేదా అయితే నువ్వు చదువుకో వీడేంటి ఇక్కడ ఉన్నాడు क्या चाहिए क्या है अंदर सब कुछ है सब में एक एक ला ठीक है अरे भाई सब में 2 ला दो दो हाँ सब में 3 और एक बड़ा पेप्सी हाँ बड़ा पेप्सी बस है ठीक है भाई हाँ हाँ? 5 ला 5 ला पूरा होटल लेके आता हूँ आओ दौड़ खाओ और एक बार पूरा क्या और एक बार नहीं है पूरा खलास कर दिया है चलो पैसा दो क्या पैसा रे हाँ क्या पैसा खाने का पैसा पैसा देने क्या है कौन देता है अरे पैसा आता है अरे देख रहे खा के पैसा नहीं दे आता रहा है अरे पैसा आता है अरे बैंक से ला ले लो చేడో జీప్ మే జీప్ లెక్కమంటాడేంటి వీడు బాబు వీళ్ళు చలో బాబు మీరెవర్రా ఒంటే టెన్షన్ పడనే నిమ్ముకు కోసేస్తా నీ చెవులు కోసేస్తా దిప్లి కూడా పీకేస్తా అంతుందా అప్పుడు నువ్వే తీసుకో
నే జంగల్ మే మంగళ मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का ఏ సాల మక్కల చక్కల साहब आप मेरा गाड़ी इधर क्यों ले गया తుమారా గాడి మైనే లాయా ఏ గాడి ముజే లాయా వీడండి బాబు పెద్ద కటింగ్ ఎత్తున్నాడు డబల్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడపడ్డాడు ఆకాశం నుంచి ఆకాశంలో నుంచా ఏలూరు మీది ఏలూరా నాది నెల్లూరు వాడి నెల్లూరు అది. ఈ క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు, కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతోంది. ఇంతకి तुम कौन हो कहां से आया क्या करने के लिए आया చెప్తే కంగారు పడవు కదా. నేనా బోల్ तुम कौन अब ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరో అని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కాడుందా ఆ? కాడమ్మ బాబాయ్ కాడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతున్నారని చెప్పాను అనుకో. ఏంటి 2 days లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 2 दिन में पूरा खत्म. ఇదిగో, అడిగేదా? 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 In my village, 5 sisters, no marriage, నేనే మేనేజ్, 1 grandmother, ద్వారకా, ఆటో, అదే ఫుడ్. నిన్ను చూస్తే జాలేస్తుంది, పైగా తెలుగుడివి, నీకేదో చేయాలనిపిస్తుంది. ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా తోడా ఓ ఏ ఓ తోడా ఆ వా ఓ ఆ. ఇల్లు అంటారు క్యాషా బాబు ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం ఇదిగోండి, అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ చేయండి. అంతటి వల్లే అవుతుంది. ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నెట్టిపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేశాయి కాబట్టి లోపల ఉన్న ఇప్పుడు వజ్రాలు తీసేవాయి బాబు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. వజ్రాలేంటి? నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది, అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు. సమంతకమణ? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా గిరగిరగిరగిర తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు ఒప్పుడు వచ్చింది, కాళ్ళు ఒప్పుడు రాలే. అది గాడి వచ్చింది.
చూస్తున్నావు? ఓహో, పెద్ద కెరటం చూసి కంగారు పడ్డావా? అది సముద్రం పెద్దమ్మ. సముద్రం పెద్దమ్మ మ్మ్. అదేంటి? చంద్రుడి మీద పేదరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. ఆహా, పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకు, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. ఊరికే అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. ఆ? ఆ, నువ్వు చెప్పేదంతా నిజమే? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిల శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? మీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. ఓ ఢిల్లీ, అయ్యో ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో ఇదిగో, నా బుద్ధి గడి తిరిగి చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है, ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. ఇప్పుడే నాతో మాట్లాడుతా. గుజరాత్ పోలీసు పాప, వద్దలు ఇక్కడ పాప. చూశారంటే అండర్గ్రౌండ్ లో వేస్తారు. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళ ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. హే రా 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 రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఇక్కడ ఉన్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు. మ్మ్. పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా, మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా? అయితే పాప అని పిలు. ఆ? మ్మ్. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది, ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో ఆకలి, మర్చిపోయా, పద. తిను. బాగా లాగించేస్తాను, ఓకే? అదిరింది. నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చి బాగుందే. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న. ముందు నువ్వు త్వరగా తిను నేస్తం, మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, ఎంచక్కా ఆడుకుందాం. ఓకే.
నేస్తాన్ని కదూ? అవును. నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ? నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం. నాకెవరు లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి ఇచ్చే అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది. ఏం చేయమంటారు సార్? ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు.